ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమీ ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయేత్ సత్యేన. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనందరికీ చాలా ఇంట్రెస్ట్ కలిగించే టాపిక్. అది ఏంటంటే ఫ్రీ విల్, సంకల్ప స్వేచ్ఛ, డిటర్మినిజం, నియతివాదము, కర్మ అండ్ గ్రేస్, భగవద్ అనుగ్రహం. అయితే మన విధి ఏంటి, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాలని మనందరికీ చాలా కుతూహలంగా ఉంటుంది. మరి మన విధిని ఏదైతే ఉందో దాన్ని మనం అంగీకరించాలా, లేకపోతే దాన్ని మార్చుకోవచ్చా? మార్చుకునే ఇది సామర్థ్యం మనకు ఉంటుందా? ఆ సామర్థ్యం ఎప్పుడు వస్తుంది అన్నది ఈరోజు మన టాపిక్. లాస్ట్ సెషన్లో మనం యోగ సాధన గురించి చెప్పుకున్నాం. అయితే యోగ సాధన ద్వారా మనం చైతన్యం ఉన్నతం చేసుకోవాలి. ఆ చైతన్యం ఉన్నతం చేసుకునే కొద్దీ డివైన్తో యూనియన్, యోగం అంటేనే యూనియన్ విత్ ద డివైన్, భగవంతునితో సంయోగం అన్నది వస్తుంది. అది సాధ్యపడుతుంది అన్నది తెలుసుకున్నాం. అయితే మరి చైతన్యం ఉన్నతం చేసుకోవడంతో కేవలము భగవంతునితో సంయోగం మాత్రమేనా? ఇంకా ఏమైనా దానికి వేరే ప్రయోజనం ఉందా? అంటే ఇంకా వేరే ప్రయోజనాలంటే మనం శాంతి, సంతోషము, ఆనందము, ఇతరులను అర్థం చేసుకోవటము, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ దాంతో మన విధిని కూడా మార్చుకోవచ్చా అన్నది ఈరోజు చూద్దాము. మనము జీవితంలో గతంలో మనకు జరిగిందంతా చూస్తే జరగాల్సిందే జరిగింది అని మనం సమర్థించుకోవచ్చా? ఏదైతే జరగాలనో అదే జరిగింది అని ఒప్పుకుంటామా? లేదు, యాక్సెప్ట్ చెయ్యం. అంటే కానీ ఏది జరగాలనో, ఏది జరగాల్సి ఉందో అదే జరిగింది. సంకల్పించబడకపోతే, అంటే భగవత్ సంకల్పం అలా లేకపోతే అది జరగదు. అంటే గతంలో మనం చేసిన తప్పులు కానీ, మనకు ఎదురైన బాధలు, దుఃఖాలు, సన్మానాలు, అవమానాలు, ఏవైనా కానివ్వండి, ప్రతికూలతలు, ఇవన్నీ కూడా జరగక తప్పదు. ఎందుకంటే వాటి అన్నిట్లో ఏదో ఒక అవసరం ఉంది. వాటి వలన మనకు గొప్ప ప్రయోజనం కూడా ఉండి ఉంటుంది. మనం అది అర్థం చేసుకోము, కానీ అందుకే అవన్నీ కూడా మన జీవితంలో జరిగాయి. కాకపోతే ఈ విషయాలన్నీ కూడా మనము మానసికంగా వివరించలేము, మెంటల్గా వివరించే విషయాలు కాదు ఇవి. ఇవన్నీ ఎలా అంటే మనసు ఊహించే దానికి అతీతమైన, మనసు కన్నా అతీతమైన దాని వైపు నడిపించటానికే మనకు ఇవన్నీ కూడా జరుగుతాయి. గతంలో జరిగినవన్నీ కూడా మన బాధలు కానీ, మన దుఃఖాలు కానీ, మనం సంతోషాలు అత్యంత ఎక్కువగా సంతోషపడ్డము ప్రతి చిన్నదానికి, లేదంటే కుంగిపోవడము, ఇవన్నీ కూడా మనకేదో నేర్పించటానికే ఇవన్నీ జరిగాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే గతంలో ఏం చేశామో తెలియదు. గతంలో అంటే ఇప్పుడు జన్మే కాదు, గత జన్మల్లో కూడా ఏం చేశామో మనకు తెలియదు. గతంలో చేసిన దాని గురించే మనకు దాని మీద ధ్యాస ఉండదు, అంత చైతన్యం ఉండదు. ఇంకా గత జన్మల గురించి అసలుగే తెలియదు. ఆ చర్యల నుంచే దాని ఫలాన్నే ఇప్పుడు తింటున్నాము, అనుభవిస్తున్నాం. అదే మనం ప్రస్తుతం మనం ఉన్న స్థితి. మనం ఎదుర్కొనే బాధలు అయితే శ్రీ అరవిందులు, సావిత్రులు అన్నట్టుగా మనం ఎదుర్కొనే బాధలు, మృత్యువు, విధి, మన కష్టాలు, వీటిని అనుభవించే ఆ కాలము, వీటిని ఏ కాలంలో అయితే అనుభవించామో ఆ కాలము, ఇవన్నీ కూడా అవసరమైనవే. ఇవి అంతరాత్మ వికసనం కోసం మనం చెల్లించే పైకం అంటారు. అంటే ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడతాయి? వీటి ద్వారా మన అంతరాత్మ ఎవాల్వ్ కావటానికి. మన సోల్ అన్నది ఇప్పుడు ముకుళించుకుపోయి ఉంది. ఆ సోల్ ఎవాల్వ్ కావాలంటే నెమ్మది నెమ్మదిగా మనం ఈ బాధలు, ఈ దుఃఖాలు, ఈ కష్టాలు మనకు తప్పదు. అది మనం తెలుసుకోవాలి. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మనకు అని. అయితే ఈ రకంగా మనము ప్రకృతి యంత్రాంగానికి బానిసలం. దాన్ని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే కర్మ అనే గొలుసుతో కట్టబడి ఉన్నాం. కర్మను తప్పించుకోలేము అంటారు. ఆ గొలుసులో గతంలో జరిగిన దాని ఫలితంగానే ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది.
మనమేదో స్వతంత్రంగా కదులుతున్నాము. దాన్ని మార్చటానికి మనమేదో చేస్తాము. మన ఫ్యూచర్‌ని మార్చుకోవటానికి అది చేస్తాము. మనం సెటిల్ కావటానికి ఇది చేస్తాము అని అనుకుంటాం. అదంతా భ్రమ మాత్రమే. ప్రకృతి విశ్వయంత్రం అనే చక్రంపై మనం నిస్సహాయంగా తిరుగుతూ ఉంటాం. సావిత్రి మహాకావ్యంలో సావిత్రి సత్యవంతుని వివాహం చేసుకుంటాను అని అశ్వపతి మహారాజు సభలో నారద మహర్షి ముందు వెల్లడి చేస్తుంది. అయితే నారద మహర్షి సత్యవంతుడు కేవలం 12 మంత్స్ 12 నెలలు మాత్రమే జీవిస్తాడు అని చెప్తాడు. అది చెప్పంగానే ఒక్కసారిగా సావిత్రి తల్లి కుంగిపోతుంది. దుఃఖంతో, వేదనతో నారద మహర్షిని రకరకాల ప్రశ్నలు వేస్తుంది. ముందుగా సావిత్రిని, అమ్మ నీ నిర్ణయం మార్చుకో. ఇతన్ని కాకుండా వేరే ఏ వ్యక్తినైనా సరే నువ్వు చూసుకో. సత్యవంతుడు కాకుండా ఎవరైనా పర్వాలేదు. అతనికి భవిష్యత్తు ఉంటే చాలు, జీవితం ఉంటే చాలు. ఇలా అల్పాయుష్యుడిని వద్దు అని చెప్పి మదర్ చాలా ఎన్నో రకాలుగా సావిత్రిని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ సావిత్రి దృఢ సంకల్పంతో లేదు, ఇది భగవత్ నిర్ణయము. దీన్ని నేను చేంజ్ చేసుకోను. దీంట్లో మార్పు ఉండదు అంటుంది. అప్పుడు సావిత్రి తల్లి ఎంతో వేదనతో నారద మహర్షిని రకరకాల ప్రశ్నలు అడుగుతుంది. అంటే విధి గురించి. అవన్నీ ఆ ప్రశ్నలు కూడా ఎలా ఉంటాయంటే మనం అడిగే ప్రశ్నలే, మనమే అడుగుతున్నట్టుగా మనకున్న డౌట్సే. కాకపోతే ఆమె ఇంకా ఎక్కువ నాలెడ్జ్‌తో అడుగుతుంది. ఆమె అడుగుతున్న ప్రశ్నలు కూడా అజ్ఞానం అని అనిపించదు మనకు. ఎంతో జ్ఞానంతో అడుగుతున్న ప్రశ్నలే అలాగే ఉంటాయి. ఆమె అడుగుతుంది మహర్షి, క్షణిక ఆవేశాలు, అనుభూతుల వలన మనం లోనయ్యే భావావేశాలు మన విధిని తయారు చేస్తాయి. ఈ క్షణికంగా ఏదో ఆవేశాలు, అనుభూతులు, కోరికలు, ఆశలు వీటితోనే మన విధి తయారవుతుందా మరి? ఇలాగే బాధ, దుఃఖాలు సంభవిస్తాయి. దయ లేకుండా సంభవించే ఈ బాధ, దుఃఖాల అవసరం ఏంటి? అయితే ఈ బాధ, దుఃఖాలు అసలు అవసరం ఏంటి? అంతరాత్మకు వీటితో అవసరం ఏముంది? అంతరాత్మ అనేది దైవం నుంచి వచ్చింది కదా! ఈ బాధ, దుఃఖాల అవసరం ఏముంది? వీటి వెనుక ఉన్న రహస్యం ఏంటి? అయితే ఈ ఘటనల్లో సృష్టికర్త ఆ పరబ్రహ్మం పాల్గొనకుండా, ఏ చర్య తీసుకోకుండా జడంగా ఉన్నాడా? యోచన లేకుండా జరిగే సంఘటనలు దీనికి కారణమా? లేకపోతే ద్వంద్వ ప్రకృతితో ఉన్న ఈ జీవితంలో అకస్మాత్తుగా వేసే అడుగుల నుంచే ఇది రూపొందిందా? అంటే ద్వంద్వ ప్రకృతితో మనం ఎలాగూ సుఖము, దుఃఖము, సంతోషము, బాధ, సంతోషము, మంచి, చెడు వీటన్నిటితో ఎప్పుడు ద్వంద్వ ప్రకృతితో మనం కంటిన్యూ అవుతూ ఉంటాం. ఆ రకంగానే అడుగులేస్తుంటాం. దాని వలన ఏమైనా ఇది సంభవించిందా అని అడుగుతుంది. కానీ వాస్తవానికి బాహ్య ప్రపంచంలో జరిగే సంఘటనలు యాదృచ్ఛికంగా లేదా అదృష్టవశాత్తు జరుగుతున్నట్టు మనకు కనిపించినా వాటన్నింటి వెనుక ఒక దైవ ప్రణాళిక, ఒక సర్వజ్ఞ శక్తి దాగి ఉంటుంది. ఏది జరిగినా కూడా మనం అనుకుంటాం అది ఏదో స్పాంటేనియస్‌గా యాదృచ్ఛికంగా జరిగింది, క్యాజువల్‌గా జరిగింది అనుకుంటాం. కానీ ప్రతి దాని వెనుక ఆ సర్వజ్ఞ శక్తి అనేది ఉంటుంది. మరి మనము ప్రకృతి యంత్రాంగానికి కట్టుబడి ఉంటాము, కర్మకు కట్టుబడి ఉంటాము అని అంటున్నాం. కర్మబంధానికి చిక్కుకొని. మరి దాంట్లో మార్పు ఉండదా? మనకు మార్చుకునే అవకాశం లేదా? ఈ ప్రకృతికి కట్టుబడి ఉండవలసిందేనా? అంటే అవసరం లేదు. దీని అర్థము మనము ప్రకృతి కఠినమైన చట్టానికి గుడ్డిగా లొంగిపోవాలని కాదు. కానీ గతంలో ఏం జరిగిందో దాన్ని ఒక స్థిరమైన వాస్తవంగా, స్థిరపడిన వాస్తవంగా మనం అంగీకరించాలి. ఎందుకంటే గతాన్ని మనం మార్చలేం. అది స్థిరపడిన వాస్తవం, నిజం అది. ఆ స్థిరపడిపోయిన నిజం. దాన్ని మార్చలేము. అందులోని అవసరాన్ని గుర్తించాలి. ఆ గతం ఎందుకు అలా జరిగింది? దాంట్లో నేను నేర్చుకోవాల్సింది ఏముంది? దానివల్ల నాకు ఒరిగేది ఏముంది? నా అంతరాత్మకు ఏమైనా నేను అక్కడ చేసిన తప్పులు, పొరపాట్లు, బాధలు ఇవన్నీ పరిణతి చెందకుండా అప్పుడు చేశాను. అది ఇలాంటి రియలైజేషన్ అన్నది మనలో రావటానికి ఇవన్నీ జరుగుతాయి. మనం పొందిన ఈ అనుభవంతో వర్తమానంలో ఇప్పుడు సాధనలు చేస్తూ మన భవిష్యత్తును మార్చుకునే ప్రయత్నం చేయాలి. మనం కోరుకుంటే మన స్థానాన్ని మార్చుకోవచ్చు. నేను అన్నాను ప్రకృతి యంత్రాంగంలో మనం తిరుగుతూ ఉండాల్సిందే, కట్టుబడి ఉండాల్సిందే అని. మరి మన స్థానం అంతేనా అంటే లేదు. దీన్ని మనం మార్చుకోవచ్చు. ఆ యంత్రంలో నలిగిపోవటానికి బదులు లేదా విధి చేతిలో ఒక తోలుబొమ్మలాగా విధి ఎట్లా ఆడిస్తే అట్లా ఆడటానికి బదులు దాని నుంచి పైకి లేచి ఒక స్టెప్ పైకేసి ఆ ప్రకృతి యంత్రం నుంచి పైకి, విధి నుంచి పైకి ఒక అడుగు వేసి మనం అక్కడి నుంచి చూడొచ్చు. ఎలా చూడొచ్చు? ఎప్పుడు చూడొచ్చు? ఊరికే ఇప్పుడు ఇలా చూడొచ్చు అనుకుంటే అవుతుందా అంటే అది కాదు. ఎప్పుడు జరుగుతుందంటే మన కాన్షియస్‌నెస్‌ని ఉన్నతం చేసుకోవటం ద్వారా. అందుకే కాన్షియస్‌నెస్ ఉన్నతం చేసుకోవటం అన్నది అన్ని రకాలుగా అంత ఇంపార్టెంట్. మన చైతన్యాన్ని ఉన్నతం చేసుకోవటం ద్వారా అనివార్యంగా కనిపించే పరిస్థితులను పట్టుకోవచ్చు. అంటే ఏవైతే మన జీవితంలో తప్పనిసరిగా జరగాల్సి ఉంది భవిష్యత్తులో కూడా
అని ఉన్నాయి. వాటిని మనం మన చైతన్యాన్ని ఉన్నతం చేసుకునే కొద్దీ వాటిని పట్టుకోవచ్చు. వాటిని పట్టుకొని వాటిని మార్చుకోవచ్చు. ఒక్కసారి ఆ సుడిగుండం నుంచి పైకి వచ్చి దాని పైన నిలబడితే స్వేచ్ఛగా ఉన్నామని, ఎంత స్వేచ్ఛగా మనం ఉన్నాము అన్నది తెలుసుకుంటాం. అలా మన చర్యల పరిణామాలకు కట్టుబడి ఉండటమే కాకుండా ఆ పరిణామాలను కూడా, ఫలితాలను కూడా మనము మార్చొచ్చు. ఇదే సరిగ్గా మన యోగ లక్ష్యం. మన పూర్ణ యోగ లక్ష్యం ఇదే. కర్మచక్రం నుంచి బయటపడి దివ్య చలనంలోకి, డివైన్ మూమెంట్‌లోకి మనము ప్రవేశించాలి. అది మన యోగ లక్ష్యం. యోగం ద్వారా మనము ప్రకృతి యంత్రం అనే దాన్ని నుంచి, ఆ వలయం నుంచి, ఆ సర్కిల్ నుంచి బయటకొస్తాం. అందులో ఎలా ఉంటామో అంతవరకు ప్రకృతి యంత్రాంగంలో ఎలా ఉంటామో ఒక అజ్ఞాన బానిసగా, నిస్సహాయ సాధనగా ఉంటాం. అయితే యోగ సాధన చేస్తున్న కొద్దీ, మన చైతన్యాన్ని ఉన్నతం చేసుకుంటూ వస్తున్న కొద్దీ, ఒక హయ్యర్ డెస్టినీ, ఒక ఉన్నత విధిని రూపొందించే క్రియాశీల కర్తగా మరో తలంలోకి, ఇంకొక తలంలోకి ఎదుగుతాం. చైతన్యం అన్నది ఇది మల్టీ డైమెన్షనల్. మనకు శ్రీ అరవిందులు చైతన్యం గురించి రకరకాలుగా వివరించారు. చైతన్య స్థాయిల గురించి. ఎలా అంటే అత్యున్నతంలో పరమాత్మ, సుప్రీం కాన్షియస్నెస్ ఉంటుంది. అతి క్రింద నిమ్న స్థాయిలో మ్యాటర్, పదార్థం ఉంటుంది. ఈ మ్యాటర్‌కి, ఆ సుప్రీం కాన్షియస్నెస్‌కి, ఆ సర్వోన్నత చైతన్యానికి మధ్యన చైతన్య స్థాయిలుంటాయి. మనకు తెలిసినంత వరకు మ్యాటరు, పదార్థము, మ్యాటర్‌కి పైన ఉన్నది లైఫ్, ప్రాణము, దానికి పైన ఉన్నది మైండ్, మనసు. ఇంతవరకు మనకు తెలుసు. అంతవరకే మనం ఉంటాం. ఈ మైండ్ వరకే ఉంటాం. కానీ ఈ మైండ్ నుంచి ఏదైతే సుప్రీం కాన్షియస్నెస్ అని చెప్తున్నామో, ఆ సుప్రీం కాన్షియస్నెస్ వరకు ఉన్న చైతన్యాల క్రమం గురించి శ్రీ అరవిందులు అద్భుతంగా వివరిస్తారు. ఏమంటే ఈ మనసు తర్వాత, ఇప్పుడు మనమున్న సాధారణ మనసు తర్వాత దానికన్నా ఊర్ధ్వంలో ఉన్న మనసును హయ్యర్ మైండ్ అన్నారు. అది ఉన్నత మనసు. దానికన్నా ఊర్ధ్వంలో ఉన్న మనసును ఇల్యూమైన్డ్ మైండ్ అన్నారు. అది ప్రకాశ మనసు. దానికన్నా ఇంకా ఊర్ధ్వంలో ఉన్న మనసును ఓవర్ మైండ్ అన్నారు. అది అది మనసు. అది మనసు అంటే ఇది దేవతల స్థాయి, దేవతల చైతన్యం. ఏదైతే మనము 1926 నవంబర్ 24న శ్రీ అరవిందుల భౌతిక చైతన్యంలోకి దిగి వచ్చింది, శ్రీకృష్ణ చైతన్యము శ్రీ అరవిందుల భౌతిక చైతన్యంలోకి దిగి వచ్చింది అని ఆ రోజును మనం సిద్ధి డేగా జరుపుకుంటున్నాం. అది ఆ ఓవర్ మైండ్. ఆ ఓవర్ మైండ్ తర్వాత ఇంకా పైన ఎంతో దూరంలో ఉన్నది సూపర్ మైండ్, అతి మనసు. సూపర్ మైండ్ తర్వాత మనం అందుకోబోయేది సచ్చిదానందం. సో ఇది చైతన్య స్థాయిల వరుస. అయితే మనము ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అంటే సాధారణ మనసులో ఉన్నాం. ఇప్పుడు అత్యున్నత శిఖరాగ్రానికి పోయే కొద్దీ, అంటే ఒక్కటొక్కటి మెట్టు ఎక్కుకుంటూ పోయే కొద్దీ, మన చైతన్య స్థాయిని పెంచుకుంటూ పోయే కొద్దీ దీన్ని మార్చే శక్తి మనకు వస్తుంది. అంటే భౌతిక చేతన స్థాయి నుంచి ఉదాహరణకి ఉన్నత చైతన్య స్థాయికి పెరిగామనుకోండి. అంటే మనము మన సాధారణ మనసు నుంచి ఎంతో సుప్రీం కాన్షియస్నెస్ వరకు అవసరం లేదు. హయ్యర్ మైండ్ వరకు, ఉన్నత మనసుకు ఎదిగామనుకోండి. అప్పుడు ఆ ఉన్నత మనసు నుంచి ఏదో కొంత కాంతిని, కొంత శక్తిని క్రిందకి తీసుకొనొస్తాం. ఆ శక్తి మన పరిస్థితిని మార్చేస్తుంది. అంటే అలాగే అద్భుతాలన్నవి జరుగుతాయి. మనకు ఒక్కొక్కసారి చూడండి జీవితంలో అనుకోకుండా ఈ మదర్ గ్రేస్‌తో చాలా అద్భుతాలు జరిగాయి మన జీవితంలో అనుకుంటాం. ఈ అద్భుతాలనేవి ఎలా జరుగుతాయి అంటే మనం ఎప్పుడైతే ఆ చైతన్య స్థాయికి ఎదుగుతామో అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఇంకా అక్కడి నుంచి ఇంకొంచెం పైన ఇల్యూమైన్డ్ మైండ్‌కి, ప్రకాశ మనసుకు పోయినప్పుడు ఇంకొంచెం అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు మనం చాలా మందిని బాబాలు, స్వామీజీలు వీళ్ళని చూస్తున్నాం. వాళ్ళు ఎన్నెన్నో అద్భుతాలు చేస్తూ ఉంటారు. ఏవేవో క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇవంతా ఎలా జరుగుతాయి అంటే వాళ్ళు ఒక్కొక్క చైతన్య తలంలో ఆ రకంగా పైకి ఎదుగుతారు కాబట్టి అద్భుతాలను చేస్తారు. సో మనం కూడా ఇది మరి చేయొచ్చా అంటే మనం కూడా చేసుకోవచ్చు. చేసుకోకూడదనేది లేదు. కానీ అది మన సాధనను బట్టి ఉంటుంది. అత్యున్నత స్థాయిలో ఈ సుప్రీం కాన్షియస్నెస్‌లో అయితే సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు వీటిలో కొంత కొంత శక్తి క్రిందకి దిగి వచ్చే ఇది ఉంటుంది. కొంతవరకు మనం విధిని మార్చుకోగలుగుతాము. హైయెస్ట్ స్టేట్‌కి వెళ్ళినప్పుడు సుప్రీం కాన్షియస్నెస్‌లో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మనం చేతనలో ఈ స్థాయిలన్నింటినీ దాటుకుంటూ ఒకవేళ అత్యున్నత స్థాయిని చేరుకోగలిగితే ఆ పరిపూర్ణ స్వేచ్ఛా స్థితిని మన భౌతిక విధుల్లోకి తీసుకువచ్చి అన్నింటినీ మార్చివేయగలుగుతాం.